అభిమానులు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని విలేకరుల సమావేశంలో మాట్లాడిన బీసీ నేత ఆర్ కృష్ణయ్య ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన బీసీలకు సముచిత స్థానం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య అంతా వాళ్ళని లేదు, వాడు ఏదో ఇస్తున్నారు తీసుకుంటాను చాలు, వాడు వద్దా ఏడుస్తాం అయ్యా నా బిడ్డ బతుకు నేను పెళ్లి చేయాలి, వాడు పెళ్లి చేయాలి, నీ బిడ్డగానే నువ్వు పెళ్లి చేసుకో అన్నీ ఉండాలి. నీకేదైతే ఉందో మంచి విత్తనాలు కావాలి, మంచి డాక్టర్లు తయారు చేయి, మంచి ఇంజనీర్లు తయారు చేయి. రేపు సెక్రటరీ నిద్రపట్టుకుంటామా ఏం చేసుకుంటాం? చదువుకోకపోతే సెక్రటరీ ఏం చేసుకుంటాం? మందులు బాగుంటాయి, పాపం వాటిని అవమానం జరుగుతుంది. చాలా విషయాలు మనతో మాట్లాడే ఆర్థిక విషయాలు, తెలంగాణ సంపద ఆంధ్ర సంపద వర్గాలు దోపిడీ చేసినప్పుడు తెలంగాణ కాపాడుకోవడం కోసం మనం ఏదైతే తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాము, దేశ సంపద రాజకీయ అధికారంలో కావాలి, అప్పుడు మాత్రమే సరైన పరిష్కారం దొరుకుతుంది. రాజకీయ అధికారంలో కాకుండా మనం ఎన్ని చేసినా కూడా ఏ ఫలితాలు గతరన్న బిడ్డగా ప్రజా నాయకురాలుగా మన మధ్యలోకి వచ్చింది. పుట్టుకలే ఉద్యమ కుటుంబం గతరన్నలో ఒక ప్రస్తుత అంశమైనటువంటి 10 సంవత్సరాల అగ్రవర్ణ పాలనలో మనం ఏమి అభివృద్ధి సాధించాము, సామాజిక న్యాయం సాధించామా లేదని రివ్యూ చేయడానికి ఇంటికి పెట్టాను. అదేవిధంగా భవిష్యత్తులో బహుజన వర్గాల పాత్రను కీలకమైన పాత్రను తీసుకోవాలని ఏదైనా కూడా ఈ కార్యక్రమంలో పెట్టారు. అందుకోసం గుప్తాగా నేను మాట్లాడతా. 10 సంవత్సరాల అగ్రకుల పాలన లోపల మనం ఆశించినటువంటి ఏ ఒక్కరి కూడా ఈ పాలనలో పైగా మనం పోరాడి సాధించిన వాటిని అనేకము మాయ చేసి, ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం అనేక పోరాటాలు చేసి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సత్యానికి మన బీసీ కులాలు పేద కులాలు చదవకుండా 35,000 ఇంజనీరింగ్ ఫీజుల అనేకమైన వాటికి ఫీజులు లిమిట్ పెట్టి పేద కులాలు చదువుకుంటూ చేసినటువంటి ఘట్టం తెలంగాణలో జరిగింది. దాని మీద ఇప్పటికీ మనం పోరాడుతూనే ఉన్నాం. ఇక రెండవది అనేక పోరాటాలు, పంచాయతీరాజ్ రిజర్వేషన్ 34% పెట్టించుకున్నాం. ఎవరు ప్రేమతో పెట్టలేదు, మనం పోరాడి 1980 నుంచి 86 వరకు పోరాడితే అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య ప్రయత్నం చేసినట్టు కాలేదు. ఎన్టీ రామారావు రిజర్వేషన్ పెంచినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు ఆ ఉద్యమ విరమణ సందర్భం ఒకటి డిమాండ్ పెడితే 20% పెట్టారు ఎన్టీ రామారావు. ఓన్లీ మండల్, జడ్పీ, మున్సిపాలిటీ, సర్పంచుల్లో పెట్టలేదు. అప్పుడు అది మళ్ళా మనం పెద్ద ఎత్తున పోరాటం చేసి 6 ఏళ్ళు పోరాటం చేస్తే 92లో విజయభాస్కర్ రెడ్డి సర్పంచుల్లో 34 పెంచు, అంతవరకు ఉన్న 20 34 పెంచాడు. ఇది మన పోరాట ఘట్టం. అవన్నీ పోరాటాలు ఉన్నాయి, చరిత్ర ఉంది, మనం గుర్తుపెట్టుకుంటాం కానీ పాలకులు గుర్తుపెట్టుకున్న చర్చ. కాబట్టి దాన్ని 34ను 20కి తగ్గించినటువంటి వాళ్ళు ఎవరు? కేసీఆర్ తగ్గించారు. అది ఈ తెలంగాణలో జరిగినటువంటి సామాజిక న్యాయం. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రం ఎప్పుడు 15 నుంచి 20% దాకా ఎమ్మెల్యేలు ఉంటాయి. 20-25 దాకా టీఆర్ఏ పీరియడ్లో కానీ చెన్నారెడ్డి పీరియడ్లో చాలా మంది ఎమ్మెల్యేలు 60-70 మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే మన తెలంగాణ పర్సెంటేజ్ తీసి 18 నుంచి 20% ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తగ్గి 15% ఉంది. ఈ విధంగా రాజకీయంగా అన్ని రంగాల్లో మన వాట తగ్గుకుంటూ వచ్చి ఈ తెలంగాణలో మరింత అన్యాయానికి బలైపోయాయి. ఇక బడ్జెట్ లోపల బీసీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 3.5 బడ్జెట్ ఉంటే తెలంగాణ వచ్చినాక 1.9 తగ్గింది. అగ్రకులాలు ఈ చుట్టుపక్కల వేల
కోట్ల 100 కోట్ల కాదు. ఓ రోజు నేను మీటింగ్ ఎలక్ట్రిసిటీ మీటింగ్ లోపల ఈ విషయం మాట్లాడినా. కొన్ని కులాల ప్రస్తావన వచ్చేది. తల్లారి చాలా మంది ఆ కులకులు ఫోన్ చేసి అన్నయ్య మీరు చాలా బాగా మాట్లాడతారు కానీ మా కులాన్ని 1000 కోట్లకున్నారని మీరు నిన్న మీటింగ్ లో మాట్లాడారని ఫోన్ చేసి అడుగుతున్నారు. అంటే వాళ్ళ లోపల నేను అడిగిన మీ నాన్న లేదా 1000 కోట్లు అని ఒక 10 పేరు చెప్పారు. మా బీసీలలో ఉన్నారా తెలంగాణ వచ్చినాక ఒక్కడని అట్లా నోరు మోసుకున్నాడు. ఆయన అట్లా కులాన్ని పేరు పెట్టొద్దన్నా అంటారని మాట్లాడారు. అంటే వాళ్ళ లోపల ఎంత చైతన్యం ఉంది. వాళ్ళని ఒక్కసారి వేలైతే చూస్తే 100 వేలు మనం చూపుకుంటూ మాట్లాడుతున్నాం. నేను చాలా గట్టి సమాధానాలు ఇచ్చాను. మా దాంట్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళ గురించి చెప్పాలా. తెలంగాణ వచ్చినాక మీ భాష అందరికీ ఇక్కడ ఉన్న భాషలు అందరికీ ఒక్కొక్కరు గుడిసెలు ఉన్నాడు కూడా బంగ్లా చేస్తుండ్రు, రియల్ ఎస్టేట్ చేస్తుండ్రు, విల్లా